ఈ టైంలో ఇతనెందుకు ఫోన్ చేస్తున్నాడు? అబ్బా, స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంది. ఏమెండ ఛ. సారీ అంజనా, నేనేది కావాలని చేయలేదు. ఏదో పొరపాటు జరిగింది. ఈ కాలంలో ఇలా నిజాయితీగా ఉన్న సమస్యలే. వాడు సింజో ఉన్నాడే, ఇక్కడే భోంచేస్తానన్నాడు. వద్దని ఎలా చెప్పగలం? వాడొచ్చినందుకు నా మీద దయచేసి కోపం తెచ్చుకోకు. ప్లీజ్ రా. నిజం చెప్పాలంటే ఈరోజు నేను పిచ్చి మూడ్లో ఉన్నాను. ముందు నువ్వులే, త్వరగా వెళ్ళి భోజనం వడ్డించు. వాడికి త్వరగా అన్నం పెట్టు, లేకపోతే మన పని జరగదు. వెళ్ళు. త్వరగా వాడిని పంపించేశామంటే రాత్రంతా మనం మిడ్ నైట్ మసాలా చూడొచ్చు. అవును, ఫోన్ ఎందుకు తీయడం లేదు? ఆ కంట్రోలర్ శశిరా పెద్ద తలనొప్పి. డబ్బురాన్ సినిమాలన్నిటికీ పిలుస్తాడు. ఎప్పుడు చూసినా తలనొప్పి అంటారు, కానీ వదిలిపెట్టరు. అంతేనా? చూసావా అంజనా, నీ ఫ్రెండ్ మాటలు వింటుంటే టైం గడిచిందే తెలియలేదు కదా. వీణా, పాలు కాచిపెట్టి ఎంతసేపు అయిందో తెలుసా? వచ్చి తాగరా, లేదంటే చల్లారిపోతాయి. సరే, పక్కలు దులిపి వేశారా? వేసేసాను. వెళ్ళండి, వైఫ్ పిలుస్తున్నారు కదా. ఏంటి? ఓ సారీ, ఆయన సర్వెంటా? కాదు, హస్బెండ్. నేను హస్బెండ్నే. చూడటానికి హస్బెండ్ లాగానే ఉన్నారు. వస్తాం అక్క, పద. రారా, మనం వెళ్దాం. చల్లారిపోతాడు. సరే సరే, టైం అయింది, నేను వెళ్తాను. ఓకే, బాయ్ అంజనా, గుడ్ నైట్. బాగా ఆకలితో ఉన్నావని చెప్పారు. విపరీతమైన ఆకలి. సరే, ప్రేమేడి రాలేదే? ఆయన వచ్చేస్తారులే.